सब लोग आए। या పలక్నామా డివిజన్ లో 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఈరోజు 62 మంది రౌడీ షీటర్స్ ని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ కి పిలిచి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు జైలు జీవితాల్ని గడిపి దాంట్లో కొందరు పీడీ యాక్ట్ లో కూడా సంవత్సరం పాటు జైల్లో ఉండొచ్చిన వ్యక్తులు ఉన్నారు. సో వారందరికి కూడా మేము ఈరోజు ఇది కొత్తగా జోన్ ఏర్పడ్డ తర్వాత రాజేంద్ర జోన్ పర్టికులర్ ఈ కాలాపత్తర్, బహదూర్పుర, ఫలక్నామా అండ్ కామాటిపురాకు సంబంధించిన రౌడీ షీటర్స్ దీంట్లో చాలా మంది యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి రేపు జరగబోయే రోజులలో పోలీస్ ఎంత యాక్టివ్గా ఉంటుంది, సో వీళ్ళు ఏదైతే 10 సంవత్సరాల నుంచి వీళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో వాటిని వాళ్ళు మానుకొని ఒక మంచి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలని వాళ్ళకి మేము హెచ్చరించడం జరిగింది. ఇక ముందు ఎవరైనా కానీ ఏదన్నా నేరాలకు పాల్పడ్డా ఏదన్నా సెటిల్మెంట్లలో వాళ్ళు సెటిల్మెంట్లు చేసినా కానీ తప్పకుండా వారిపైన పీడీ యాక్ట్ పెడతామని కూడా మేము హెచ్చరించడం జరిగింది. ऐसा क्यों कर रहे हैं? आज जाके करते पूरा भी मैनुअल कहीं नहीं है. बाजू जाके कुछ सेटलमेंट करते, लोगों को धमकियाँ देते, वो कामा करे तो और केसेस बनते आपके ऊपर. इमरान इरफान सर अच्छा लग रहा है कि